బీజేపీ పార్టీ చేసిన అన్యాయమా కాదా అనేది ప్రతిపక్షాల నుంచి వస్తుంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం నుంచి కూడా వస్తున్నటువంటి మాట. అదే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు కూడా పెద్దగా ఇటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం అనేది రకరకాల వాదనలు వినిపెడతా ఉన్నాయి. సో ఏంటి దీని మీద ఏ సమాధానం చెప్తారు మీరు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులు, వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రమో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో లేదా అంటున్నటువంటి బీహార్ రాష్ట్రంకి సంబంధించినటువంటి పార్టీ కాదు. జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి పార్టీ. అన్ని సంక్షేమ పథకాలు అన్ని ఆలోచనలు చేసేది. ఎప్పుడైనా మీరు బడ్జెట్ సమావేశాలు మీరు చూడండి, ఎప్పుడు నిర్మలా సీతారామన్ చేసినా కానీ వారు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ప్రసంగాలు నడిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ నిన్నటి బడ్జెట్లో 1 గంట 26 నిమిషాల్లో ఫినిష్. అంటే ఈ బడ్జెట్ మొత్తం కూడా వీళ్ళు మనం వ్యక్తిగతంగా చూడకుండా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి చూసి ఇచ్చినటువంటి బడ్జెట్ తప్ప ఇంకెక్కడ లేదు. ఎప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇది విద్య పట్ల ప్రాధాన్యత ఇవ్వడము, రైతుల పట్ల ప్రాధాన్యత ఇవ్వడం, గ్రామీణ డెవలప్మెంట్ అనేటువంటి అంశంలో ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే రైతులకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది. ప్రత్యేకంగా రాష్ట్రాల వారిగా పేరు వస్తేనే ఉంటుంది చేస్తుంది అనేది ఏం లేదు. కొంతమంది మాట తెలంగాణ వర్డే లేదు, తెలంగాణకు సంబంధించిన నిధులు ఇవ్వలేదంటే కేంద్రం ఇచ్చినటువంటి చాలా బడ్జెట్ల తెలంగాణ సింహభాగం కూడా కొన్ని చోట్ల ఉంటుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ముద్రా లోన్ ఇచ్చినాం, ముద్రా లోన్ 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు, 20 లక్షలకు పెంచినాం. అంటే అందులో తెలంగాణ వాళ్ళు తీసుకోరా? ఎవరు తెలంగాణలో ఎవరు తీసుకోరా? లేదా తెలంగాణ వాళ్ళది ముద్రా లోన్లు ఇయ్యరా? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా బ్యాంక్ కానీ ఆ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ముద్రా లోన్లు లేదా? విజయ్ గారు ఆగండి, ఎందుకంటే మీకు ఇందాక టైం ఇచ్చే మీరు మాట్లాడదాకా ఎవరు మాట్లాడలేదు. అందరూ ఒక సమయం పాటిద్దాం. వాళ్ళ అంశం మీద వాళ్ళు చెప్పనివ్వండి, తర్వాత మీరు రాసుకుంటూ చెప్పండి. ఇప్పుడు ఇచ్చినటువంటి ముద్రా లోన్ ఉంది, ముద్రా లోన్ తెలంగాణ కూడా భాగమే కదా, అన్ని రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాల భాగం, తెలంగాణ కూడా భాగం. అది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మన అవేర్నెస్ మీద ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకొని ఎలాంటి పూచిగతి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న స్కీము చాలా చిన్న స్థాయి వ్యాపారులందరికీ అవకాశాలు ఉంటాయి కదా, ప్రభుత్వం అంటే అవన్నీ రాష్ట్రాలకు చెందేటివే. రైతులకి రైతులు 1,52,000 అది కూడా కేటాయించారు. అవన్నీ రాష్ట్రాలు అన్ని అందరికి చెందేవే. అయితే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అనేది పాయింట్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాం, అంటే మనం ఎప్పుడైనా పక్కన, ఎందుకంటే మనకి సమస్యలు ఉన్నాయి. మనకి ఏంటంటే మెట్రో స్టేషన్ ని విస్తరించడం కావచ్చు, మూసీ రివర్ ని ప్రక్షాళన చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి ఇంతవరకు బడ్జెట్ ఏమి కేటాయించారు? దాని మీద మేము కూడా నిరుత్సాహం ఉన్నాం. దాంట్లో మేమేమి ఏకీపిస్తలేము. ఖచ్చితంగా మా పార్టీ దాన్ని కూడా మాట్లాడుతుంది. మా పార్టీ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఖచ్చితంగా కేంద్రంలో కూర్చొని పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు అమిత్ షా లేదా నరేంద్ర మోడీ గారితో కూర్చొని చేసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలా మేము కూడా బాధపడతాము. కానీ ఒక అంశం మాత్రం చెప్తా ఉన్నాం. ఏమని చెప్తా ఉన్నాం అంటే, ఇచ్చినటువంటి బడ్జెట్లో అంటే ప్రాంతం పేరు లేకపోతే ఏం కదా, బాయిసాబ్ అన్నాడు కుర్చీ బచావ్ బడ్జెట్ అన్నాడు. కుర్చీ బచావ్ అంటే ఒక బీహార్కి లేదా ఆంధ్రప్రదేశ్కి ఏంగానే కుర్చీ ఉంటుందో పోతుందో అనే ఆలోచన వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ఇది, ఒక ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ కాదు. దేశవ్యాప్తంగా ఉన్న బడ్జెట్లో అనేక అంశాలను పొందుపరిచినవి. ఇప్పటి వరకు బడ్జెట్లో ఎక్కడైనా విద్యార్థులకు కానీ ఉపాధి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఎప్పుడైనా ఇంత బడ్జెట్ కేటాయించిందా? మొదటిసారి అంత కేటాయించింది. విద్యార్థుల భవిష్యత్తు గురించి కేటాయించింది. ప్రైవేట్ కంపెనీలు 5,000 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్త వాళ్ళని తీసుకురావడానికి, తర్వాత ఉపాధి రంగాన్ని ఇచ్చేయడానికి ఇచ్చినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో మనం అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. తర్వాత మీరు చెప్తా ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్న కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, అది ఎక్కడ ఉన్నది? తెలంగాణలో ఉంది. అంటే నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ పేరెత్తకపోతేనే పరిశాన్. ఇలా బాధ ఒకటే అయిపోయింది. పేరెత్తలే అరే పేరెత్తుడు కాదు, ఉన్నదా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం. మళ్ళీ ఇప్పుడు మనం ఇది మాట్లాడుకోవాలనుకుంటే నీ దగ్గరకు వస్తా, మీరు పునర్విభజన చట్టంలో 35 హామీలు ఉన్నాయండి. 35 అయిపోతావు. మా పునర్జీవం ఆ హామీల విషయానికి వచ్చినావనుకో, ఆయన ఏపీకి వినలే ఆయనతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఏం కావాలి? తెలంగాణ బతికేం కావాలి? అది కూడా ఆలోచించావు నువ్వు. ఇప్పుడు ఆయన ఎప్పుడైనా చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి? ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా కావాలని ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పట్టుబడితే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది?
ఉన్న పరిశ్రమలు అటు పోతాయి, అభివృద్ధి మొత్తం అటు అయిపోతుంది, అన్ని సెక్టార్లు అటు అయిపోతుంది. అందుకని ఆ రాష్ట్రానికి అన్యాయం ఆ చేస్తారు. రాష్ట్రాలకు అన్యాయం చేయలే, ఆ రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి హోదా ఇవ్వకుండా నిధులు ఇచ్చింది. ఎందుకు? అమరావతి నిర్మాణం అనుకుందాం, లేదా ఇంకోటి అంశాల మీద అనుకుందాం. మన తెలంగాణకు సంబంధించిన అవసరం మీద మాట్లాడాలని పక్కోనికి ఇచ్చిన దాని మీద ఏడుస్తే ఎట్లా? ఇలా పొద్దున్న నుంచి రెండు పార్టీలు ఒకటే ఏడుపు. అరే ఏపీకి అట్లా ఇచ్చారు, అరే నీకు ఎందుకురా నాయన, నీకేం కావాలి నువ్వు కొట్లాడు అన్నావు. జంతర్ మంతర్ దగ్గర పోయి కూర్చుంటాను, స్వాగతించు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయాలను, స్వాగతించు. దాని మీద విషయంపై మాట్లాడు, కావాలనుకుంటే చెప్పిండి. ఇలా మాట్లాడిండు, కిషన్ రెడ్డి గురించి మాట్లాడు, సంతోషం. నేనేమంటారా, 100 రోజుల్లో హామీలు చేస్తాను, వీళ్ళు రాజీనామా చేస్తారా? చేయలే కదా, 100 రోజులు అయిపోయింది కదా. అంటే ఎవరైనా హామీలు ఇవ్వడం సర్వసాధారణం అండి. ప్రాక్టికల్కి వచ్చిన తర్వాత అంశాలు వేరుంటాయి. ఇప్పుడు ఆయన కేసీఆర్ అంటుండు, ఆయన 100 మాటలు మాట్లాడు. తలకాయ తీసుకుంటా అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈయనకు ఇప్పుడు కూడా ఈయన ముఖ్యమంత్రి అనుకుందాము. ఎవరు ఆయన ఫీల్ అవుతుంది, ఆయన పార్టీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం చేసిండని. మేమన్నా ఉన్నది చెప్తున్నాం కదా, అన్యాయం చేస్తలే, ఉన్న విషయం చెప్తున్నాం. ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి ఒక ఆలోచన మాట్లాడిండు. సరే కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ వాదిగా తెలంగాణ కోసం ఒక మాట అన్నాడు, ఖచ్చితంగా బడ్జెట్ ని రిఫ్లెక్ట్ చేయాలి, పోయి మాట్లాడాలి, తీసుకోవాలి నిధులు అన్నాడు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వెళ్ళమనండి, కూర్చోమనండి. మేమేమన్నాం, డబల్ ఇంజన్ సర్కార్. ప్లీజ్ 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 విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు మాట్లాడండి. రాజీనామాలకు సిద్ధపడాలి. సరే ఆ తర్వాత పెద్ద దొంగ ఉన్నాడే మీ బాస్ తర్వాత ఇంకెవడైనా. విజయ్ గారు ఆ తర్వాత మాట్లాడదాం, దాని మీద తర్వాత మాట్లాడదాం. విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం. విజయ్ గారు మీరు పాయింట్ రాసుకోండి దయచేసి. మీరు పాయింట్ రాసుకుని మీరు దాని గురించి చర్చించండి. మనకు ఎప్పుడు అయిపోలేదు కదా, ఇంకా సాదిక్ గారు మాట్లాడాలి దీని మీద. ప్లీజ్ మీరు తర్వాత మాట్లాడదు. సాదిక్ గారు తీసుకోండి. నేనేమంటా, రేవంత్ రెడ్డి దయ వల్లనో వీళ్ళ కేటీఆర్ దయ వల్ల మేము 8 మందిని గెలిచామా? ప్రజలు మమ్మల్ని గెలిపించారు కదా. మేము గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసాం కదా. మళ్ళీ అది చూడరా వాళ్ళు? గ్రామీణ అభివృద్ధిలో భాగం లేదా? తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి ప్రయత్నం చేస్తాం కదా. వీళ్ళకి ఏం అవసరము మాట్లాడితే, ఆయన వీళ్ళు దయ వల్ల వాళ్ళ దయ వల్ల మేము గెలవలే కదా, ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ప్రజలు ఏ టైంలో ఆదరించాలి, ఎక్కడ ఆదరిస్తారు. అంతకన్నా మించి వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సరే బడ్జెట్ విషయంలో ఉంది, మాట్లాడమనండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, కలవమనండి, మాట్లాడండి. మేము కూడా బాధపడతా ఉన్నాం. ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరగలేదు. అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నా, నిజంగా కూడా చెప్తున్నా. కుటుంబంలో పెద్ద ఉన్నటువంటి వ్యక్తి నిజంగా కూడా 2 పిల్లలు ఉన్నారనుకో, ఒకరు పూర్తిగా ఊహించినటువంటి స్థాయికి పోతే వానికి ఆదరణ ఇస్తారు ఎవడైనా. సరే ఆయన వయసులో పెద్ద ఆయన, ఎంతో మందిని చూసినాం. ఇవాళ నిజంగా కూడా 2 పిల్లలే ఉన్నారని కూడా కుటుంబంలో, ఒకడు ఆర్థికంగా బలంగా ఉన్నాడు, ఇంకోటి ఆర్థికంగా పరిస్థితి లేదు. దొంగతనంగానో ధైర్యంగానో లేదా ఎంతో కొంత వాటా వానికి ఇచ్చి ఎందుకు కాపాడతారు వాడిని? అరే వాడు కూడా అభివృద్ధికి రావాలని. అలాంటి పరిస్థితులు ఇలా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కొంత అవకాశం ఇచ్చిండొచ్చు. దాని మీద ఎంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా ఏముంది తెలుసా, మనకు రాలే కాదు, మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి ఇచ్చారని అంటున్నారు. మిత్రపక్షాలు ఉన్నారు కాబట్టి మీకు ఆ లాభం చెందింది ఆంధ్రప్రదేశ్. పరిస్థితులు అన్ని చోట్ల ఏముండేయండి. అందరికి సమానంగా చూడాలి. సరే ఒకరికి 1 రూపాయి ఎక్కువ ఇచ్చిండు అంటే ఏమో అనొచ్చు, మొత్తానికి వానికి దోషం